నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఓటు అనే పాసు పతాస్త్రంతో వైసీపీ పాలనను అంతమొందించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గూడూరు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో బాలకృష్ణ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి నిర్వహించిన రోడ్ షోలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. గూడూరు పట్టణ ప్రజలు ఎన్డీఏ కూటమి నిర్వహించిన రోడ్ షోకు బ్రహ్మరథం పట్టారు. గూడూరు పట్టణంలోని ఎన్డీఏ కూటమి నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణకు గూడూరు పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలికారు. గూడూరు నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నిమ్మకాయలతో భారీ దండను క్రేన్ ద్వారా బాలకృష్ణకు అలంకరించారు. అనంతరం గూడూరు రెండో పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ నుంచి రోడ్ షో ప్రారంభమైంది. ఈ రోడ్ షో రెండో పట్టణం నుంచి అశోక్ నగర్, వివేకానంద రోడ్, రైల్వే జంక్షన్, ముత్యాలపేట మీదుగా సాగింది. గూడూరు పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పాలన దోపిడీలు, అరాచకాలతో సాగిందని, మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ ప్రజలు ఎన్డీఏ కూటమి గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాసం సునీల్ కుమార్ మరియు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావులను గెలిపించి ప్రజా ప్రభుత్వం నిర్మాణానికి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
సాధారణంగా కొన్ని విధంగా గుండె నింపని నమ్ముకుని అలాగే తెలుగు మీకు చావు పుట్టుక చావుతో సంబంధం లేదు. అటువంటి పుణ్య భూమిలో మనం పుట్టాం. ఇవాళ ఇంతమంది అంటే ఆయన సింహాసనాన్ని అందించిన రోజు మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం. అంటే మన హిందువుల చాలా మాన పట్టిగా మొదలైంది. ఆయన సింహాసనాన్ని అందించిన రోజు మరి అటువంటి పుణ్యము విభజించి పాలించి ఆ బ్రిటిష్వాళ్ళ సంప్రదాయాన్ని మరి యొక్క గ్రామాల యొక్క సర్వోన్నత అభ్యున్నతి కోసం ఆనాడు జరిగింది, జన్మభూమి జరిగింది, మనం సంరక్షణ జరిగింది, ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే మహిళల కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పొదుపు విప్లవం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. మన దేశంలో ఎలా ఓటెత్తారు అందరూ పోలీసులు ఎంతలో ఉంది రాబోయే అగ్నిపర్వతం విస్ఫోటనం ఎలక్షన్లో అది ఎలా రూపం దాచుతుందో నేను ఉంచగలుగుతాను. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆనాడు మరి ఇంత చేస్తే ఈనాడు చూస్తున్నాం. ఇవాళ అంటే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అభివృద్ధి చాలా మంది అనుకునేవారు. కంటిన్యూతో వచ్చినారు కుటుంబంలోనే వెతుకోలేదు జన్మకులు మంత్రులు ఇతర వైభవులు 10,000 మన సంబంధించిన మన సముదాయం బట్టి మనకి ఆంధ్ర రాష్ట్రం ఒక రాష్ట్రం రాష్ట్రాలు ఇప్పుడు జగన్ ఆరోపణలో ఇక్కడ కోటమి పశువు కన్ను కలిగితే అభివృద్ధి మన సంక్షేమ పథకాలు ఇచ్చాను. అలాంటి చెప్తున్నాను మనం ఆలోచిస్తున్నాం. మీకు అభివృద్ధి కావాలా, ఆలోచన కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు విపక్షం కావాలా, మీకు సమర్థవంతమైన పాలన కావాలా, లేకపోతే ఈ రాక్షసుని పరిపాలన కావాలా, లేక మీకు సందేహం కావాలా, లేకపోతే మీకు చీకటి రాజ్యం అంటే నాకు యుగం కావాలా నేను తెలుసుకోవాల్సిన ఇది రణరంగం ఇప్పుడు జరుగుతుంది. మనం చూసాం ఏదో మార్గపరంతో మంట పెట్టేశాడు, మనవతి పరంతో మెడలు వచ్చేశాడు. నాబీసీలు, నాయకులు, నా మైనారిటీలు అంటూ రాష్ట్రంలో మార్చేశాడు. ఇలా మోసంతో నిరూపించాడు. అలాగే దళితులు కన్యాలని చెప్పి వాళ్ళ చావులతో కొన్ని ఆఖరి మండలాలు పుడుతున్నారు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తులోనే వాటాడుకుంటున్నారు. అక్క చెల్లెలంటూ వాడు ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రాజధాని రైతుల మెతుకులు మెత్త పంపిణీగా మార్చుకున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంత్రి పాలన దినగంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడు అంటూ నయవంచనగా మారిపోయాడు. అలాగే అక్కడ విశాఖపట్నంలో ఆ విషయాన్ని తప్పి తన కొండ కావడం ఎంత ముదిరిపోయిందో చూపించాడు. అందుకే ఇక్కడ అంతా మారుతున్నాడు. అక్కడ అభ్యర్థిని ఇక్కడ అభ్యర్థిని అక్కడికి, ఎందుకంటే అక్కడ ఖాళీ చేశాడు ఒక అభ్యర్థి, ఇక్కడ పంపిస్తున్నాడు మనం ఖాళీ చేయడానికి. ఏం
కుంభకోణాల దేశంలో ముఖ్య కంట్రీ మహా మూర్ఖుడు అలాగే మంచి మూర్తి విధానిస్తుంది. రాష్ట్రానికి రావాల భారతుడు అదే అంతకంటే ఏంటో అన్నీ కూడా నేనుంటే ఇంకా ప్రభుత్వ సినిమాలతో దగా మోసం కింద చూపించాను. ఇంతకుముందు మనంతా కూడా మన కుటుంబంతో పోయాము, మా పార్టీలన్నీ మన తెలుగుదేశం పార్టీని మన జనసేన బీజేపీ ఈ శక్తి ఈ ప్రపంచంలో లేదు 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 అని తెలియజేస్తున్నారు. ఈ ఒక గొడవని ఒక మిత్రుల ఇద్దరు ఈ గొడవని ఒక అధికారులకు తీసుకోవడం ఈ గొడవని అందరి తరఫున ఇదంతా మీకు పవిత్రమైన 20 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అలా తెలుగుదేశం పార్టీ అలాగే మన ఉమ్మడి బీజేపీ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రసాద్ గారిని అత్యధికమైన కబురు గుర్తుకు ఈ ఓటేసి గౌరవ సమితి ఎంతో సమయం గెలిపించాలి. మళ్ళా అతను అడిగారు చాలా మంది. అప్పుడు ఎన్నికలకు అన్ని అడిగారు మా ఎంపీలు కూడా గెలిపించమని. ఎంపీ కూడా ఎంపీ గెలిపిస్తే మనకి మా రిజర్వేషన్ తీసుకురావడం మనం విఫలమయ్యాడు. మన ప్రత్యేక హోదా తీసుకురావడం ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి నిధులు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్లో ఉన్న ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. గుంటూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ డివిజన్ లో ఎన్నికల ఏర్పాట్ల గురించి కలెక్టర్ కు వివరించారు. గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్లో ఉన్న ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఎన్నికల సామగ్రి, పోస్టల్ బ్యాలెట్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ చేశారు. ఎన్నికల ఏర్పాట్ల గురించి ఆర్డీఓ కిరణ్ కుమార్ కలెక్టర్ కు తెలియజేశారు. ఇక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ కరుణ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పట్టణ సిఐ పాపారావు సిబ్బంది పాల్గొన్నారు. ఇది అసెంబ్లీ మెంబర్స్ పోలీస్ స్టేషన్ అసెంబ్లీ సార్ టీమ్ అన్ని ఫామ్ చేసి ఆల్ ఏఆర్ఓస్ అనేది ఇన్వాల్వ్ చేయాలి. ఇక్కడ అన్ని కొద్దిగా మెటిక్యులస్ చేయాలి, ప్లాన్ చేయడంలో ఈఎంఎస్ సిస్టంలోనే అన్నీ ఉంటాయి మీకు. వెరీ మెటిక్యులస్ వర్క్ అండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓన్లీ. వాళ్ళు రాకుండా ఇన్వైట్ చేయకుండా చేయకూడదు. మేబీ అర్బన్ వల్ల తక్కువ సెక్టర్స్ ఉన్నాయా? 90 కదా మీకు అర్బన్లో మాకు 81 PSS అర్బన్లో కవర్ అవుతుంది సార్, 31 రూరల్ కవర్ మొత్తం కలిసి ఎంతమంది సర్వీస్ అంటే 3 o'clock దానివల్ల మీరు పంపించి అప్రూవల్ కలిసి వస్తే దీనికి ఫెసిలిటేషన్ లేదు కదా సార్. I don't see any law and order problem, major problem.
ఇవన్నీ రిజర్వ్లో కూడా సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర ఉంచుతారు. తిరుపతి జిల్లా ఓజిలి మండలం బట్ల కనుపూరు ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త గుండం మధుసూదన్ రెడ్డి గున్నం సేవా ట్రస్ట్ సహకారంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఎంపిక చేసిన పలువురు పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ధనుంజయ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం పట్టణ పరిధిలోని పలువురు రెడ్డి కమ్యూనిటీ కుటుంబాలను గుర్తించి గున్నం సేవా ట్రస్ట్ సహకారంతో ప్రతి నెల నిత్యావసర సరుకులను గున్నం సేవ భరోసా పథకం ద్వారా అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు పలువురు దాతలు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేద్దామని ప్లాన్ చేశారు. గొట్టుగోలు కమలాకర్ రెడ్డి ఎవరు ఇచ్చారు? గొట్టుగోలు కమలాకర్ రెడ్డి కలిసే సుమలత గున్నం రెడ్డి ఆర్యపూడి ప్రభావతమ్మ కేసర్ల వెంకమ్మ అంబటి పుల్లారెడ్డి బసిరెడ్డి జమునమ్మ వెందోడి ప్రభాకర్ రెడ్డి వీరారెడ్డి సుధాకర్ రెడ్డి. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా సంస్థ వారి దాతృత్వంతో 4వ ఆదివారం దాదాపు ఒక 25 మందికి రెడ్డి పేద రెడ్డికి ఒక నెలకు సరిపడా పల్సర్ ఇవ్వడం జరుగుతుంది. మన మన్సూర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన్సూర్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు మన విద్యా వైద్యం మీద వారు వాళ్ళ సొంత గ్రామంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు రెడ్డి సంక్షేమ సంఘం వారిని అడిగిన వెంటనే వాళ్ళు దాదాపు మేము కూడా ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేస్తామని తెలియజేశారు. ఆయన దాదాపు 4 ఆదివారం కంటిన్యూగా నేర్పిస్తాను అని తెలియజేయడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా ఆయన ఏదైనా పేద విద్యార్థులకి మన రెడ్డిలో ఉండే వాళ్ళకి మీరు బాగా చదువుకున్న వాళ్ళకి పేదవాళ్ళు ఉండే వాళ్ళకి కూడా సహాయం చేస్తారని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఏమన్నా పేద రెడ్డిలో అంటే చదువుకోలేని వాళ్ళంటే తెలియజేస్తే వారికి తెలియజేసి మేము ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి బంధువులకు ప్రత్యేక ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని శివాలయంలో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం 13వ వార్షికోత్సవం సందర్భంగా మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సుఖ అనుభవ సకల సౌభాగ్య పరంపర అభివృద్ధి ద్వారా జ్ఞానశక్తి క్రియాశక్తి అమ్మవారి దగ్గర ఉండేటటువంటి 3 శక్తులు ఏంటి అంటే, ఒకటి ఇచ్ఛాశక్తి అంటే ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది తక్షణమే ప్రత్యక్షం అమ్మవారి దగ్గర ఉంది. తర్వాత జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ 3 శక్తులతో వెలుగొందేటటువంటి మా కుమార్తె అయినటువంటి వల్లీదేవిని నీ సుబ్రహ్మణ్యుడికి ఎంతమంది భార్యలు
ఇద్దరు కదా ఇద్దరిని చేసుకున్నాడు ఆయన, వల్లి దేవసేన. ఇప్పుడు వల్లి అమ్మవారి గురించి చెప్పారు, దేవసేన అమ్మవారి గురించి వినాలి కదా. తండ్రి ఇంద్ర శర్మడి యొక్క కుమార్తె అమ్మవారి తండ్రి. అమ్మవారి యొక్క తండ్రి ఎవరు? ఇంద్ర శర్మ. ఇంద్ర శర్మ యొక్క తండ్రి ఎవరు అంటే మాధవ శర్మ. అమ్మవార్లకి వారి యొక్క దివ్యమైనటువంటి హస్తాలకి కంకణ ధారణ చేశారు. ఆ కంకణ ధారణ చేసినప్పుడు మీ చేత సంకల్పం చేస్తాము అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ సంకల్పానికి అర్థం. అలా అభివృద్ధి చెందేటట్టుగా అయినటువంటి స్వామివారి హస్తం, అభయ హస్తాన్ని అందరికీ అలా చూపిస్తున్నాడు చూడండి. అందరినీ సమస్తమైనటువంటి జనులందరి మీద కూడా ఆ అభయ గోత్రోద్భవాయ శ్రీ గూడూరు గ్రామ నివాసాయ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శర్మనే ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవస్య యూధ శర్మనోనత్రీ తిరుసాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు భాగవత్స్యావన ఆప్నవాన ఔర్వజావదజ్ఞపంచార్షేయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవస్య. మామూలుగా మనం ఏదైనా ఒక పూజ కానివ్వండి, ఏదైనా ఒక హోమము, ఒక పూజ ఏదైనా చేస్తే ఆ చేసేటప్పుడు సంకల్పము అని చెప్తారు. ఆ పూజ చేసే తర్వాత మాసై భ్రమమండలం తెలుస్తాం అంటే మినుములు తీసుకొని ఈ భూమండలం నుండి సర్వేషా పితॄణాం నరకాత్ ఉత్తీర్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి ఆ పిల్లిని చంకలో పెట్టుకొని పెళ్లికి వెళ్తాడు. అలా వెళ్తే అక్కడ పెళ్లి మండపంలో పిల్లలింపులు, ఇతనేమో పిల్లిని చంకలో పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. అతను భయపడతాడు, ఏంటి చదివింపులు అంటే ఏమైనా పిల్లిని ఇస్తాడా అని. అట్లా ఒక సామెత, పెళ్లికి వెళ్ళేటప్పుడు పిల్లిని చంకలో పెట్టుకొని వెళ్ళాలి అని ఒక సామెత. కానీ పెళ్లికి వెళ్ళేటప్పుడు చంకలో పెట్టుకెళ్లాల్సింది పిల్లిని కాదు.
వీధిలో వెలిసి ఉన్న చోళ రాజుల కాలం నాటి స్వయంభూ శ్రీ హరిద్ర గణపతి దేవస్థానం నందు సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం మరియు విశేష పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.